కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆమె 3 పిల్లలకు తల్లి అయ్యారనే వార్త వినగానే అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిసాక మాత్రం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ పిల్లలు ఆమెకు పుట్టినవారు కాదు. శ్రీలీల అపారమైన మానవత్వంతో దత్తత తీసుకున్న అనాథ పిల్లలు. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో ఉండే హీరోయిన్స్ తమ కెరీర్, అందం, విలాసాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. కానీ శ్రీలీల మాత్రం అందుకు కంప్లీట్గా డిఫరెంట్. సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారు. 3 ఏళ్ల క్రితమే ఒక అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న 2 పిల్లలను దత్తత తీసుకున్నారు. వారి పేర్లు గురు, శోభిత. అప్పటి నుండే వారి ఆలనా పాలన చూస్తూ ఒక తల్లిగా వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తున్నారు. కేవలం ఆ 2తోనే ఆగిపోకుండా తాజాగా మరో చిన్నారిని కూడా దత్తత తీసుకుని ప్రస్తుతం 3 పిల్లల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. ఈ గొప్ప నిర్ణయం వెనుక ఉన్న నేపథ్యాన్ని శ్రీలీల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2019లో ఆమె కన్నడ మూవీ కిస్లో నటిస్తున్న సమయంలో ఆ సినిమా డైరెక్టర్ ఆమెను ఒక అనాథ ఆశ్రమానికి తీసుకువెళ్లారట. అక్కడి పిల్లల అమాయకత్వం, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు శ్రీలీల మనసును కదిలించి వేశాయట. అప్పటి నుండి తరచూ అక్కడికి వెళ్తూ పిల్లలతో సమయం గడిపేవారట. ఆ క్రమంలోనే వారిని దత్తత తీసుకోవాలనే బలమైన నిర్ణయం తీసుకున్నారు. వృత్తిపరంగా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ 3 పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చాలా కాలం వరకు శ్రీలీల ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. తాను చేస్తున్న సేవ ప్రచారం కోసం కాకూడదని భావించారు. అయితే తన గురించి తెలిస్తే మరికొందరు స్ఫూర్తి పొంది అనాథ